A 30-year-old poverty-hit mother sells her newborn baby girl for mere 5,000 rupees in Khammam district of Telangana. The newborn was the sixth child of the woman. Unable to bear the expenses, she took the decision to sell the child to a middle-aged woman from Chakakonda using a sweeper. As a broker, she sold it to her. The security guards of the hospital grew suspicious and informed the police about it. The baby was traced by the police and then shifted to a hospital. బయటికి తీసుకొనిరా పిల్లని తీసుకొని పోతాం డబ్బులు ఇచ్చి నీ చేతిలో పెట్టి పిల్లని తీసుకొని పోతాం అని చెప్పి అన్నారు. అంటే నేను టీకాలు వేపిద్దామని చెప్పి నేను పోయినా. టీకాలు వేపిద్దామని చెప్పి నేను పోయేసరికి టీకాలు ఏం లేవు. పిల్లని మేము తీసుకుపోతాం, నీకెందుకు పిల్లగాళ్ళు ఉన్న పిల్లగాళ్ళని చదువుకో అది ఇది అని చెప్పి అన్నారు. అంటే నేను అన్నాగా నా నోట్లో మన్ను పోసుకొని ఆ డబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకున్నా. అసలు అమ్మటం ఏంది, అమ్మాల్సినంత అవసరం ఏందని చెప్పేసి బయటికి వరండా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టేసి గట్టిగా అడిగితే నాకు 5 ఆడపిల్లలు, ఒక పాపని ఒంట్లో బాగాలేకపోతే అడ్మిషన్ చేయించా. నిన్న సాయంత్రం 4 గంటలకు నేను డెలివరీ కావడం జరిగింది. ఇక్కడే అడ్మిషన్ అయి ఉన్నాను. డెలివరీ అయిన పాపని 5,000 రూపాయలకి అమ్మడం జరిగింది. 20,000 రూపాయలు అని చెప్పేసి మాట్లాడారు. 5,000 ఇచ్చారు వాళ్ళు. 5,000 తీసుకున్నారంటే మీకు మధ్యలో ఎవరున్నారమ్మా, ఎవరి ద్వారా అమ్మారు అంటే ఇక్కడ చీపర్గా పనిచేస్తుందని చెప్పేసి జ్యోతి అనే ఆమె పేరు చెప్పడం జరిగింది. మాకు ఒక అమ్మాయి కావాలని వచ్చినాం మేము అని నేను అన్నా. అంటే మాకు తెలిసిన ఒక కాలు చేయి అవుడుంది ఆమెకి, ఒకవేళ ఆమె ఇస్తుంటే సాదుకోండి అమ్మ ఆమెకంటే కబురు చేస్తా అన్నది. అయితే ఆమె కబురు చేసింది, నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను వచ్చి అడిగమ్మా నేను సాదుకుంటామ్మా నీ బిడ్డని మంచి పొజిషన్లో జాగ్రత్త, నువ్వు జాగలేవు అని నేను అన్నా. అంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు కదా, మంచిగా సాదుకుంటుంటుంది కదమ్మా నీ కూతుర్ని, నువ్వున్నా సాదలేవు, రోడ్ల మీద అడుక్కొని తినాల్సి వస్తుంది, ఈ అమ్మ అని వాళ్ళందరూ అన్నారు. అంటే ఇత్తమ్మని ఆ పిల్లని అని అన్నారు.